హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ విధ్వంసాన్ని సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఆర్టీసీ బస్టాండ్ను నామరూపాలు లేకుండా చేసింది. సో ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా కొట్టుకుపోయిందంటే ఏ స్థాయిలో అక్కడ వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా, ధరంపూర్ జిల్లాలోని దాదాపు రాత్రి 11 గంటల సమయంలో వర్షం మొదలైంది. చిన్నగా మొదలైనటువంటి ఈ వాన ఆ తర్వాత కొండపోతగా మారింది. అర్ధరాత్రి 1 గంట సమయానికి ఒక్కసారిగా ప్రళయంలాగా విరుచుకుపడింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ఏ రేంజ్లో ఆర్టీసీ బస్టాండ్ కొట్టుకుపోయిందంటే అక్కడ ఏ రేంజ్లో వర్షపాతం నమోదైందో ఒక్కసారిగా అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అక్కడ బస్సులన్నీ కూడా నీళ్లలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిలో బస్సులన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భారీ వర్షానికి అంత పెద్ద బస్సులే కొట్టుకుపోతే ఇక కార్లు, జీపులు, బైక్ల పరిస్థితి ఏమాత్రం అర్థం చేసుకోవచ్చు. నీళ్లలో కాగితపు బొమ్మల్లా కార్లు, బైక్స్ పూర్తిగా కొట్టుకుపోయాయి. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో దాదాపుగా 15 అడుగుల ఎత్తులో ఈ వరద ప్రవహించింది. దీనికి కారణం ధరంపూర్ పట్టణం నుంచి ప్రవహిస్తున్న సోన్కాడ్ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావడంతో ఊహించని విధంగా వరద పోటెత్తింది. ఈ నీళ్లంతా కూడా ధరంపూర్ పట్టణాన్ని ముంచెత్తాయి. ఏకంగా ఆర్టీసీ బస్టాండే కనిపించిన విధంగా ఈ వరద నీరు ప్రవహించింది. ఒక్కసారిగా సిటీలో నీటి ప్రవాహం పెరగడంతో జనం ప్రాణ భయంతో అక్కడి నుంచి బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ పారిపోయారు. మరోవైపు మంగళవారం ఉదయానికి వరద తగ్గడంతో ప్రళయం కాస్త బీభత్సం బయటపడింది. ఆ బీభత్సం దాటికి అక్కడున్నటువంటి వాహనాలు ఏ విధంగా కొట్టుకుపోయాయో అక్కడున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడమే కాదు, బస్టాండ్కు చాలా దూరంలో బస్సులు కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్, విజువల్స్ మీద స్క్రీన్ మీద చూస్తుంటే ఆ నది వరద ప్రవాహానికి బస్సులు ఏ విధంగా కొట్టుకుపోయాయో, అంటే పైనుంచి టాప్ వ్యూ నుంచి ఒకసారి చూసినట్లయితే అక్కడ బస్సులు చిన్నపాటి బొమ్మ బస్సుల్లా కనిపిస్తున్నాయి. బస్సులన్నీ కూడా కొట్టుకుపోయాయి. కొన్ని చూడొచ్చు, అక్కడ బొమ్మలు ఏ విధంగా చెల్లా చెదురుగా పడవేస్తే ఎలా ఉంటాయో ఆ విధంగా బస్సులన్నీ కూడా దూరంగా విసిరేసినట్టుగా ఆ నది వరద ప్రవాహానికి అక్కడ నీటిలో చిక్కుకుపోయి దూరంగా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడ కార్లు కావచ్చు, అదేవిధంగా బైకులు కావచ్చు, బస్సులు, ఇవన్నీ కూడా అక్కడ బస్టాండ్ నుంచి కొంత దూరం వరకు, కొన్ని మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆర్టీసీ బస్టాండ్ నామ రూపాలు లేకుండా పూర్తిగా ధ్వంసమైపోయింది. పూర్తిగా ఏ మాత్రం ఒక్క ఇటుక కూడా కనిపించిన విధంగా పూర్తిగా కొట్టుకుపోయింది. కేవలం కొన్ని గంటల్లోనే కురిసినటువంటి వర్షపాతంతో అక్కడ ఒక బీభత్సం సృష్టించింది ఈ వర్షపాతం, ఈ వర్షం. సో ఒక్కసారిగా చూస్తే హిమాలయ పర్వతాల్లో గత కొన్ని రోజులుగా అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ రాష్ట్రం కావచ్చు, చాలా ప్రాంతాలంతా కూడా క్లౌడ్ బర్స్ట్ల కారణంగా, భారీ వర్షాల కారణంగా అక్కడ జనం భయపడిపోతున్నారు, గజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో దాదాపు 10ల సంఖ్యలో చనిపోతున్నటువంటి పరిస్థితి, చాలా ప్రాంతాల్లో 10ల సంఖ్యలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ 100ల మంది గల్లంతైనటువంటి పరిస్థితి. సో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి బురదలో ఇళ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు చూసాం. ఇప్పుడు తాజాగా ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ కూడా కొట్టుకుపోయి బస్సులన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు అక్కడ ప్రాణ నష్టం పెద్దగా నమోదు కాలేదు, కొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఇటీవల కాలంలో హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నటువంటి రాష్ట్రాల మీద ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎంతో సుందరంగా, ఎంతో అందంగా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేటువంటి మంచు పర్వతాలు హిమాలయ పర్వతాలు. కానీ
వర్షాలు కురిసేటువంటి సమయంలో మాన్సూన్ సీజన్లో ఎందుకు ఈ విధంగా ప్రకృతి అక్కడ ప్రకోపానికి గురవుతుందో ఈ ప్రాంతం అర్థం కావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు ఈ వరుస దారుణాల గురించి, ఈ వరుస వరదల గురించి, ఈ వరుస క్లౌడ్ బర్స్ట్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.